ఇది జిల్లా పేపర్లో వచ్చినటువంటి వార్త. అసలు ఇది బ్యానర్ ఐటమ్ ఉండాల్సినటువంటి వార్త. 3 ఎకరాల్లో 7 అడుగులు తవ్వేశారు. ఎవరిది అనుకుంటున్నారు? సామాన్య వ్యక్తులు కాదు. అదే తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారి కుమార్తెకు సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కుమార్తెకు చెందిన మల్లవల్లి భూముల్లో అక్రమంగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరగడం సంచలనం సృష్టిస్తుంది. విజయవాడలో ఉంటున్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమార్తె తనకు చెందిన భూముల్లో 3 ఎకరాలకు పైగా 7 అడుగుల లోతున మట్టిని తోలుకు వెళ్లారని వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమార్కులను మట్టిని తరలించుకుపోయి అమ్ముకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మట్టినే కాదు మీ భూమిని కూడా కబ్జా చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, భూములు కబ్జా చేస్తే జైలుకే అన్నావు కదా. నీ పార్టీలో ఒకప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి నామా నాగేశ్వరరావు గారి కుమార్తెకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేస్తాం, ఏం పీక్కుంటారు పీక్కోండి అని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళు చెబుతున్నారంట, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమార్తె నామా రాగిని విజయవాడకు చెందిన వ్యాపారవేత్త ముత్తపురపు వెంకటేశ్వరరావును వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించినటువంటి భూమిలో ఏదైతే మట్టిని 7 అడుగులు 3 ఎకరాల్లో మొత్తం 3 ఎకరాల్లో 7 అడుగుల లోతున మట్టిని తవ్వేశారు. అదేమని అడిగితే భూములు కూడా కబ్జా చేస్తే ఏం చేస్తారో చేసుకోమని అన్నారంట. 4 రోజుల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంత మట్టికి విచారణ ప్రారంభం కాలేదు. మళ్ళీ ఆమె సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేయడానికి బాధితురాలు వచ్చారు. ఆర్డీఓ దీనిపై సమాచారం తెలుసుకున్న తర్వాత మీ స్థలంలో మీకు తెలియకుండా మట్టి తవ్వకాలు జరిగిన నేరం అవుతుంది కాబట్టి తక్షణం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కాపీతో జిల్లా మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. వీరవల్లి పోలీసులు తమను విచారిస్తున్నారే తప్ప తాము ఫిర్యాదు చేసిన వారిని విచారించట్లేదని చెప్పడంతో తక్షణం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఆర్డీఓ సూచించారు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటానికి ఇది నిదర్శనం. కంప్లైంట్ ఇచ్చి 4 రోజులైనా విచారణ ప్రారంభం కాల. అదేమంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని విచారణ చేస్తున్నారంట, ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులు విచారణ చేస్తున్నారు. మొన్న కూడా అంతే కదా, అక్కడ అనపర్తిలో పోక్సో చట్టం ఏదైతే ఒక అమ్మాయి బాధితురాలు స్కూల్కి వెళ్ళేటటువంటి బాలిక మీద అతను లైంగిక దాడి చేసి అత్యాచార యత్నం చేయకపోతే వాళ్ళు వెళ్ళి నిలదీస్తే వాళ్ళ మీద ఇతను కత్తితో దాడి చేసి ఉల్టా వీళ్ళే ఎవరైతే ఆ అమ్మాయి తరపు ఉన్నారో వాళ్ళనే పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఉంటాయండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వంలో ఇలానే ఉంటాయి.